సార్ ఇంకొక డౌట్ ఏంటంటే ప్రతి వాహనదారుడు కూడా తమ కార్ బాగుండాలి, మైలేజ్ బాగా ఇవ్వాలి, ఎక్కువ రోజులు కార్ని నేను రన్ చేసుకోవాలని అనుకుంటారు. ఇప్పుడు E20 పెట్రోల్తో కొంతమంది టెస్ట్ డ్రైవ్ చేసిన వాళ్ళ రివ్యూ ఏంటంటే అసలు మైలేజ్ ఇవ్వట్లేదు అంటున్నారు. సో మీ పరిశీలన ఏంటి? ఇప్పుడు పెట్రోల్తో కంపేర్ చేస్తే ఇథేల్ E20 పెట్రోల్కు కొద్దిగా మైలేజ్ తగ్గుతుంది, కొద్దిగా తగ్గుతుంది. మళ్ళీ ఇంకోటి చూస్తున్నట్లయితే ఇప్పుడు మామూలు పెట్రోల్ యొక్క ఆక్టేన్ నెంబర్ ఎంత అంటే 91 ఉంటుంది. ఇథైల్ ఆల్కహాల్ పెట్రోల్ యొక్క ఆక్టేన్ నెంబర్ 95 ఉంటుంది. ఇప్పుడు బండి యొక్క నాణ్యత, దాని యొక్క జీవితకాలము, దాని పర్ఫార్మెన్స్ ఇవన్నీ కూడా ఆక్టేన్ నెంబర్ మీద ఆధారపడి ఉంటాయి. పెట్రోల్కి ఎక్కువ ఆక్టేన్ నెంబర్ ఉంటే అది మంచి పెట్రోల్. ఎమిషన్స్ అంటే పొగ రావటం అనేది తగ్గిపోతుంది, శబ్దం రావడం అనేది తగ్గిపోతుంది, బండి యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుంది. అది ఆ పాయింట్ మనం చూసుకోవాలి, మైలేజ్ పాయింట్ కాదు. ఓకే, ఇప్పుడు ఈ మామూలు పెట్రోల్కి ఆక్టేన్ నెంబర్ 91, ఇది 95 ఎక్కువ ఉన్నది, 4 పాయింట్స్ పెరిగింది. కాబట్టి ఇంజిన్ డ్యూరబిలిటీ చాలా పెరుగుతుంది. ముఖ్యంగా మన పర్యావరణంని సేవ్ చేస్తున్నాం. ఇవన్నీ పాయింట్స్లు చూసుకోవాలి. కానీ ఎనీవే వీళ్ళు గవర్నమెంట్ ఏం చెప్తుందంటే అంత ఎక్కువ మైలేజ్ మార్పు ఉండదు, మా అంటే ఒక 3-4 కిలోమీటర్లు తేడా రావచ్చు, అంతేగాని ఎక్కువ తేడా రాదు. ఒక 3-4 కిలోమీటర్లు తేడా రావచ్చు. కానీ మీ ఇంజన్ యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది పెరుగుతుంది కదా, ఎందుకంటే ఆక్టేన్ నెంబర్ పెరుగుతుంది కదా. ఆ పాయింట్ ఆఫ్లో మనం ఆలోచన చేసుకోవాలి E20 పాయింట్ వచ్చినప్పుడు. అది అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే చాలా మందిలో ఈ E20 పెట్రోల్కి వాటర్ని ఎక్కువగా యూజ్ చేస్తారు, వాటర్ ఎక్కువగా యూసేజ్ ఉంటుంది ఈ E20 పెట్రోల్కి అని ఒక డౌట్ ఉంది. అసలు వాటర్ యూసేజ్ E20 పెట్రోల్కి ఎంత ఉంటుందండి? ఇప్పుడు మొక్కజొన్న నుంచి, అదేవిధంగా బియ్యం నుంచి, ఈ చెరుకు నుంచి ఈ ఇథైల్ ఆల్కహాల్ని తయారు చేస్తారు. ఓకే, అయితే ఈ పరిశ్రమలలో వీటి నుంచి ఇథైల్ ఆల్కహాల్ తయారు చేసినప్పుడు కేవలం 3 నుంచి 5 లీటర్లు మాత్రమే నీరు అవసరమవుతుంది. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన బియ్యము, మొక్కజొన్న, ఈ చెరుకు రసము వీటి నుంచి ఇథైల్ ఆల్కహాల్ తయారు చేస్తే పరిశ్రమలలో 3 నుండి 5 లీటర్లు మాత్రమే ఖర్చు అవుతుంది. కానీ చాలామంది ఏం లెక్కేస్తున్నారంటే వరి నాట్లు వేసిన దగ్గర నుంచి ఆ వరి బియ్యంలో ఇథైల్ ఆల్కహాల్ సంగరించే వరకు ఎంత నీరు ఖర్చు అవుతుంది అని లెక్కేస్తున్నారు. అట్లా లెక్కేస్తే 10,000 లీటర్లు అవుతుంది. ఇప్పుడు ఆ లెక్కేస్తే మనము వరినే తింటున్నాం, మన వరి అన్నం తిని మరి ఉడకబెట్టి చేస్తుంటే మనం కూడా సుమారు 10,000 లీటర్లు ఖర్చు చేస్తున్నాం కదా. అట్లా అన్నం తినడం మానేయాలి మనం. అది కూడా అంతే ఖర్చు అవుతుంది కదా. వీళ్ళు వరి నాటు వేసిన కాంచి లెక్కేస్తున్నారు, వరి నాట్లకు ఎంత నీళ్ళు పడుతుంది ఇవన్నీ లెక్కేసి 10,000 లీటర్లు పడుతుంది ఒక లీటర్ అని చెప్తున్నారు. మరి మనం కూడా మనకు ఇథైల్ ఆల్కహాల్ తేడా అయింది. ఆ రైస్ని వండుకుంటాం, వాళ్ళు ఏం చేస్తారు, రైస్ నుంచి ఇథైల్ ఆల్కహాల్ తయారు చేస్తారు. మన సేమ్ మనం అన్నం తింటే ఎంత పడుతుందో 10,000 లీటర్లు సుమారు అంతే అక్కడ ఇథైల్ ఆల్కహాల్కి పడుతుంది. కాబట్టి ఏదో ఇథైల్ ఆల్కహాల్ నీళ్ళన్నీ ఖర్చు అయిపోతే మనకు వాటర్ స్కేర్సిటీ వస్తుంది అనే మాట చెప్పొద్దు, అది తప్పుడు లెక్క. కరెక్ట్గా చెప్పాలంటే ఇండస్ట్రీలో ఇథైల్ ఆల్కహాల్ తయారు చేసినప్పుడు బియ్యం నుంచి 3 నుండి 5 లీటర్లు మాత్రమే ఖర్చు అవుతాయి. అది రాంగ్ ప్రాపగండా చేస్తున్నారు. అది కూడా